వెల్కమ్ టు మైండ్ సెట్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్. ఈ వీడియోలో వచ్చేసి మనం రీసెంట్గా 2025 జనవరి 21 రోజు విడుదలైనటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి చూద్దాం. మనం ఈ వీడియోలో గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా చదివితే మనం మంచి స్కోర్ సాధించవచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ప్యారల్ గా గ్రూప్ డి సిలబస్ ని ఏ విధంగా కవర్ చేయాలనే అంశాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్ వచ్చేసి మేము 2 months తెలంగాణ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ వెళ్ళడం వల్ల మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే గ్రూప్ డికి సంబంధించి మనకు జనవరి 21, 2025 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు వేకెన్సీస్ వచ్చేసి 32,438 ఉండడం జరిగింది. దీంట్లో మనకు సికింద్రాబాద్ జోన్ కు వచ్చేసి 1642 పోస్టులు మన సికింద్రాబాద్ జోన్ కు ఉండడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 22, 2025 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా అభ్యర్థులు గ్రూప్ డికి అప్లై చేయకపోతే ఇప్పటికైనా అప్లై చేసుకోండి. ఇక్కడ ఎవరైతే గ్రూప్ డికి అప్లై చేస్తున్నారో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చేసినటువంటి అప్లికేషన్ జాగ్రత్తగా భద్రపరచుకోండి. అదేవిధంగా మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క హాల్ టికెట్స్ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎవరైతే గ్రూప్ డి పోస్ట్ కు సెలెక్ట్ అవుతారో వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అడగడం జరుగుతుంది. సో అసలు మిస్ అవ్వద్దు, వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఇది మనకు దానికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మనం గ్రూప్ డి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ విషయానికి వచ్చేస్తే మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి వెయిటేజ్ 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి వచ్చేసి 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వచ్చేస్తే 25 మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ గా మనకు 100 మార్క్స్ అనేది గ్రూప్ డి ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు 1/3 అనేది నెగిటివ్ ఉండడం జరుగుతుంది. ఇది మనకు సిబిటి ఎగ్జామ్, మనకు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ మనకు 100 మార్క్స్ లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, ఈ 3 టాపిక్ల నుంచే 8 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా మనం మంచి స్కోర్ ఎగ్జామ్ లో సాధించాలంటే ఈ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు అది కాకుండా ఈ 20 మార్క్స్ కోసం ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ఇండియన్ పాలిటీ ఇలా చదవడం కంటే ఇక్కడ మనకు ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్సెస్ వస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ. ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీలో ముఖ్యంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుంచి మనకు ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 20 మార్క్స్ ఉన్న ఇక్కడ సబ్జెక్ట్స్ ఎక్కువ. దీంట్లోనే ఇండియన్ హిస్టరీ వస్తుంది, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ 20 మార్క్స్ ఉంటే మనకు ఓన్లీ జనరల్ సైన్సెస్ కి 25 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25, ఇక్కడ 80 మార్క్స్ ఈ 3 సబ్జెక్టుల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ సిలబస్ ఉండి తక్కువ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని అంతా ఫోకస్ చేయకుండా ఈ 3 టాపిక్ల పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం మంచి స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మనకు జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇండియన్ జాగ్రఫీ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ టాపిక్స్ ని మనం కొంచెం వీటంత డెప్త్ కాకుండా ఓ మోస్తరుగా చదువుకుంటే సరిపోతుంది. మన కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్ గా మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫాలో అయితే సరిపోతుంది. మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ మ్యాథ్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ సైన్సెస్. ఇది మనకు గ్రూప్ డి యొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి వెయిటేజ్. ఈ వెయిటేజ్ ని మీరు అనలైజ్ చేస్తూ చదివినప్పుడు మాత్రమే మంచి స్కోర్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వాటికి ప్యారలర్ గా గ్రూప్ డి యొక్క సిలబస్ ని ఏ విధంగా కవర్ చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. మనం ప్రజెంట్ మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్లో రావచ్చు అంటున్నారు. అయితే మనకు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ మన ముందుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎవరైతే గ్రూప్ డి జాబ్ నాకు అవసరం అనుకుంటారో వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ డిలో కామన్ గా ఉన్న సబ్జెక్ట్స్ ని ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి వాటిని ఫినిష్ చేసుకోవడం వల్ల ఈ జాబ్ రావడానికి కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా చేయడం అనేది మంచిది. నేను ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ ప్రిపేర్ అవుతూనే గ్రూప్ డి పాయింట్స్ మ్యాన్ జాబ్ ని సాధించడం జరిగింది. అప్పుడు నేను
గ్రూప్ డి ఎగ్జామ్ కోసం స్పెషల్ గా ఫోకస్ చేసింది అప్రాక్సిమేట్లీ ఒక 45 డేస్ మాత్రమే నేను గ్రూప్ డి ఎగ్జామ్ కోసం స్పెషల్ గా చదివాను. దాంట్లో నాకు 64 మార్క్స్ రా మార్క్స్ వస్తే నార్మలైజేషన్ లో 69 మార్క్స్ రావడం జరిగింది. నేను ఎస్ఐ రిజల్ట్ కంటే ముందు 4-5 మంత్స్ పాయింట్స్ మ్యాన్ గా జాబ్ చేయడం జరిగింది. సో జాబ్ సాధించిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు ప్యారలల్ గా చదవాలనుకుంటే ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ డి లో ప్యారలల్ గా మనకు కామన్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ని మెయిన్ గా ఫోకస్ చేయడం వల్ల ఈ సిలబస్ కూడా కవర్ అవుతుంది కాబట్టి మనకు ఈ జాబ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే అవకాశాలు అనేది మళ్ళీ మళ్ళీ రావు. మనం వచ్చినప్పుడు మాత్రం వాటిని సద్వినియోగం చేసుకొని జాబ్ సాధించుకోవాలి. ఇది మనకు దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ని అనలైజ్ చేయడం వల్ల ఏ ఏరియాలో ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా మనం ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మనం మంచి స్కోర్ సాధించవచ్చు అనే అవగాహన మీకు రావడం జరుగుతుంది. అలా అనలైజ్ చేసుకున్నప్పుడు మనం మిగతా వాళ్ళతో పోలిస్తే కొన్ని మార్క్స్ బెస్ట్ గా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా అలా అనలైజ్ చేసుకోవాలి. నేను గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మనకు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ 1 మంత్ అంతకంటే ఎక్కువే జరుగుతాయి. అప్పుడు నాది మిడిల్ లో ఎగ్జామ్ డేట్ రావడం జరిగింది. అయితే నా డేట్ కంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మనకు యూట్యూబ్ లో అనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఎవ్రీడే ఎక్కడెక్కడ మనకు యూట్యూబ్ లో అనలైజ్ చేస్తున్నారో అవన్నీ వీడియో చూసేసి ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ ఏరియాని మళ్ళీ రివిజన్ చేసుకోవడం వల్ల నేను ఒక 8-10 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా అలా ఎప్పుడైతే మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి, ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఆ టాపిక్స్ పైన ఆ ఏరియాలో మీరు ఫోకస్ చేసినప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక 4-5 మార్క్స్, 10 మార్క్స్ ఎక్కువ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి.